ఎట్లున్నారులా? మంచిగున్నారులే. ఇగ గ్యాటి ముచ్చట ఏందంటే, ప్రతి శనివారం గూడా మా ఇంటి దగ్గరున్న వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కైతే పోతానుల్లా. ఇగ ఎప్పట్లాగానే నిన్న గూడా గుడికొచ్చినన్నట్టు. ఇగ నిన్ననైతే టైంకి అందుకున్నోల్లా ఆకాశ దీపం పూజ టైంకి. అయితే పోగానే పూజ స్టార్ట్ అయింది. ఇగ చూడుండ్రి భజనలతోని, పాటలతోని ఎంత మంచిగా జరిగిందంటే పూజ, అంత మంచిగా జరిగిందుల్లా. చూస్తున్నారా? మస్త్ అంటే మస్త్ అనిపించింది. ఇక గీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లోనైతే స్వామివారు ఉంటారు. అసలు నిలవెత్తుగా, అందంగా, ప్రశాంతంగా అనిపిస్తుందిలా. చూస్తా అట్లా ఉండిపోవాలనిపిస్తుంది. అంత మంచిగా ఉంటాడు దేవుడైతే. మస్త్ అంటే మస్త్ అనిపించిందిలా. అయితే ఈ కార్తీక మాసం స్టార్ట్ అయిన కాడ నుంచి నేను ఆకాశ దీపం పూజకైతే మిస్ అవుతున్నోల్లా. ఎందుకో దేవుడైతే శనివారం మరీ టైంకి నడిపించిండు అనిపించింది. ఇక ఈ టెంపుల్ అయితే ఎంత అందంగా ఉంటుందంటే అంత అందంగా ఉంటుందిలా. నాలాగా మీలో ఎంతోమంది మిస్ అవుతుంటారు కదా, సో అందరూ చూస్తారని వీడియో చేసిన అన్నట్టు. ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి శనివారం కూడా సాయంత్రము 5:30 నుంచే వెంకటేశ్వర స్వామి గోవింద నామాలు, పాటలు, భజనలు స్టార్ట్ చేస్తారన్నట్టు. మస్త్ అంటే మస్తు ఉంటుంది. ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే, ఒక పాజిటివ్ వైబ్తోని అందరం ఇక గొంతు కలిపి ఇట్లా పాడుతుంటారన్నట్టు. అంత మంచిగా అనిపిస్తుందిలా. ఇంకొకటి ఏంటంటే, ఈ గుడి మొత్తం కూడా శ్రీ శారదా పీఠం వాళ్ళకి సంబంధించిందంట. అయితే శ్రీ శారదా పీఠం వాళ్ళ ఒక గురువు గారిది పుట్టినరోజు అన్నట్టు నిన్న. ఇక ఆ స్వామి గారిది పూజలు కూడా కొన్ని పూజలు చేసి లాస్ట్కి పూజ అంతా కంప్లీట్ అయినాక పులిహోర దద్దోజనం కూడా ప్రసాదాలు పెట్టిర్రు. ఇక కూర్చొని ప్రశాంతంగా దేవుడికి మొక్కుకొని ప్రసాదాలు తిని హ్యాపీగా బయటకు వచ్చినోళ్ళ. ఇక మీకు కూడా చూపిద్దామని అప్లోడ్ చేసిన. చూడుండ్రి. ఉంటానా మరి. బాయ్.